ఫ్యూచర్లో నేను పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కూడా ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళకి ఇవ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో విద్యావంతుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అది గుర్తెరిగి నేను ఆ దిశగా ఆలోచిస్తాను. దానికి యాక్టర్ సూర్య మీకు అందరు తెలుసు. సూర్య ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో కూడా అంటుంటారు అనమాట, నాకు ఆధారమని నేను ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని ఆయన చెప్తుంటాడు. ఎన్నోసార్లు చెప్తుంటాడు, నా పెసరలో కానీ ప్రత్యక్షంగా చెప్తుంటాడు. అలాంటి ఆయన చేసే ఎడ్యుకేషనల్ సేవా కార్యక్రమాలు, విద్యాదానం అన్నది నన్ను ఎంతో మోటివేట్ చేస్తాను. నేను తిరిగి తమ్ముతున్నాను. ఒకప్పుడు నేను నీకు ఇన్స్పిరేషను, ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. నీ దగ్గర నమూనా కానీ ఆ మోడస్ ఆపరేండి తెలుసుకొని నేను ఇదే కార్యక్రమంలో మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కానీ నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫ్యూచర్ కార్యాచరణ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి. ఫ్యూచర్లో నేను పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కూడా ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళకి ఇవ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో విద్యావంతుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అది గుర్తెరిగి నేను ఆ దిశగా ఆలోచిస్తాను. దానికి యాక్టర్ సూర్య మీకు అందరు తెలుసు. సూర్య ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో కూడా అంటుంటారు అనమాట, నాకు ఆధారమని నేను ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని ఆయన చెప్తుంటాడు. ఎన్నోసార్లు చెప్తుంటాడు, నా పెసరలో కానీ ప్రత్యక్షంగా చెప్తుంటాడు. అలాంటి ఆయన చేసే ఎడ్యుకేషనల్ సేవా కార్యక్రమాలు, విద్యాదానం అన్నది నన్ను ఎంతో మోటివేట్ చేస్తాను. నేను తిరిగి తమ్ముతున్నాను. ఒకప్పుడు నేను నీకు ఇన్స్పిరేషను, ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. నీ దగ్గర నమూనా కానీ ఆ మోడస్ ఆపరేండి తెలుసుకొని నేను ఇదే కార్యక్రమంలో మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కానీ నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫ్యూచర్ కార్యాచరణ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి.